39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నది 3 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, అలాగే రీజనల్ పార్టీ అయిన టీఆర్ఎస్. ఈ 3 పార్టీల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, సరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక కథం అయిపోయింది కాంగ్రెస్, అంటే కొత్తగా చెప్పే అవసరం లేదు. ఇప్పుడే కదా మొదలెట్టారు, అందుకే కథమైంది. ఇంత తొందరగా అంటే డీఫేమ్ అయిన పార్టీ ఈ దేశం మొత్తం మీద ఇంత తొందరగా డీఫేమ్ అయిన అంటే ఒక గవర్నమెంట్ ఉందంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇలా నేనంటాం కాదు, కాంగ్రెస్ లీడర్లను మాట్లాడినా అదే మాట్లాడతారు. మేము చెప్పినాము అంటే పాపం గ్రౌండ్లో లీడర్లు తెలియదు కదా, వాళ్ళు ఏమంటారు 6 గ్యారంటీలను ఇంటింటి పోయి కార్డులు ఇచ్చి వచ్చి రాయాలి. ఏది ఒక్కొక్కరు కార్డు ఇచ్చారు, ఎస్పెషల్లీ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలా కార్డులు పంచిండ్రు. ఏమని, ఇగో మీకు ఈ 6 గ్యారంటీలు ఇస్తున్నాం, మీరు ఎమ్మటే మీకు రాగానే అయిపోతాయి, అందుకని మీరు ఓటేయండి అంటే నిజంగానే కదా 6 గ్యారంటీలు చూస్తే ఒక్కో 2-3 లక్షలు ఇచ్చినట్టు ఉన్నాయి ఎమ్మటే. అంటే మనకి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలని ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఇక అందుకని ఇంత వీళ్ళు చెప్పినా నిజంగా చేస్తారని కొంచెం చెప్పినాం, కానీ ఇవాళ మేము పోయి జనాల దగ్గర, వాళ్ళు రారు కదా జనాల దగ్గరికి, చిన్న లీడర్లు పోవాలా, మేము పోయే పరిస్థితి లేదు ఇవాళ. అందుకని కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, అయిపోవటం కాదు ఇక జనరేషన్స్కి అయిపోయింది. ఇక కాంగ్రెస్ అనేది పోటీలో కూడా ఉంటుందో ఉండదో నెక్స్ట్. సో అప్పుడు పోటీ ఎవరి మధ్య మరి? అంటే ఉంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందేమో. ఓకే, సో బీఆర్ఎస్ పార్టీ మీ మాజీ పార్టీ, ఆ పార్టీ పరిస్థితి ఏంటి అని? సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కొంతవరకు వాళ్ళకి 39 సీట్లు వచ్చినాయి, అంతవరకు ఓకే. బట్ ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి 0 పర్ఫార్మెన్స్ ఉంది, కారణాలు ఏవైనప్పటికీ కూడా. బట్ భవిష్యత్తులో ఆ పార్టీ పరిస్థితి ఏంటి? అంటే ఒకటి, వాళ్ళేమో ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు ఇప్పుడు. ఇక వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిన స్థాయి, ముఖ్యమంత్రి అయిపోయినాం అనుకుంటా ఉన్నారు అందరూ. అసలు ముఖ్యమంత్రిగా దిగినాం అనుకోవట్లేదు ఒకటి. రెండోది, ఇంకా అయిపోయిన ముఖ్యమంత్రి మళ్ళీ అనుకుంటారు, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలక్షన్ ఉంది, అప్పుడు పరిస్థితి ఏంది అనుకోవట్లే. ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయిన ఫీలింగ్ లో ఉన్నారు. ప్లస్ జనాలకు చూస్తూ ఉన్నారు ఈరోజు రకరకాల ఏదైతేంది అంటే నీకు అప్పుడు భూముల అమ్మకాలు అయితేంది, అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయితేంది, ఇట్లాంటివన్నీ కూడా జనాల మధ్యలో ఉన్నాయి. వీళ్ళు కొత్తగా చూడాల్సింది 10 ఏళ్ళు టీఆర్ఎస్ ని చూసిండ్రు, 40-50 ఏళ్ళు కాంగ్రెస్ ని చూసిండ్రు, టీడీపీని చూసిండ్రు, ఇక మిగిలింది బీజేపీ ట్రాక్ రికార్డ్ చూస్తా ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయితేంది, దేశంలో అయితేంది, ఏ రకంగా పనిచేస్తా ఉంది, ఎట్లా వస్తా ఉంది. అందుకని దీనికి తగ్గట్టు రేపు బీజేపీ కోటేస్తేనే పోతుంది అనే దాంట్లో భాగమే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్. మొన్న చూసిండ్రు, ₹1 ఖర్చు పెట్టకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిండు అంజిరెడ్డి గారు, టీచర్ ఎమ్మెల్సీ గెలిచిండు. అంటే 2-3 ఎమ్మెల్సీలు పోటీలు అయితే 2 గెలిచిండ్రు. రేపు మళ్ళా ఇంకెట్నో ఇప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఘోరం ఏంటంటే ఈరోజు ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటంటానికి నిదర్శనం ఇది. టీఆర్ఎస్ కాంగ్రెస్ అసలు పోటీ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు పోటీ చేయట్లేదు. రెండోది, ఎవరికి మద్దతు ఇస్తున్నావో చెప్పట్లేదు. అంటే నువ్వు ధైర్యంగా నిజంగా మీరు రాజకీయం చేస్తే, మీరు ఒకటి కాదనుకుంటే మీరు ఎట్టి పరిస్థితిలో చెప్పాలా, అవును మేము ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నాం, లేదా మా ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెడుతున్నాం, మాకంటే చేత కాకపోతే లేకపోతే ఇంకో అభ్యర్థిని నిలబెడుతున్నాం. నువ్వు ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి అంతే ఉంది, అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి అంతే ఉంది. అంటే ఒక అభ్యర్థిని నిలబెట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయినారు. ఇక రేపు ఎట్లుంటాయి పాలిటిక్స్ లో, ఒట్టికి మాటలు చెప్తే రాజకీయాలు రారు కదా. ఈరోజు మీరెట్టి పరిస్థితిలో, నేను ఇప్పుడు ఛాలెంజ్ చెప్తా ఉన్నా, మీరు ధైర్యం ఉంటే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీరు ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు ఎంఐఎంకి మద్దతు ఇస్తుర్రా, మీరు అభ్యర్థిని పెడతారా? లేకపోతే పార్టీ అనేది ఒక పార్టీకి ఉండి నువ్వు ఎవరికి చెప్పకపోతే ఎట్లా? కంపల్సరీ చెప్పాలి కదా, కన్ఫ్యూజ్ చేస్తున్నావు కదా. నువ్వు అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని ఒక ఆయన ఒకటి అంటాడు, టీఆర్ఎస్ వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని ఇంకొక ఆయన అంటాడు. అంటే ఇవన్నీ ఒట్టిగా విమర్శలకు చేసుకోవడానికి తప్ప చేసే పనులేమో మీరందరూ ఎంఐఎంతోని పరిచయాలు చేయాలి, ఎంఐఎంతో మంచి చేసుకుంటారు, ఎంఐఎంతో ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు పై వెళ్ళిపోతారు పక్కకి. అందుకని మీరు ఈ ఎలక్షన్ కూడా రేపు కంపల్సరీ మళ్ళీ బీజేపీ గెలవబోతా ఉంది. ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా ఒక్కొక్కటి బీజేపీ గెలుచుకుంటూ పోతా ఉంటుంది. మీరు అన్నట్టు అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నుంచోబెట్టుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది అంటే అదే అంటున్నాను, భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది పార్టీ? మళ్ళీ పుంజుకోబోతుందా, ఏం జరగబోతోంది అని? అంటే అదే చెప్తా ఉన్నా నేను, వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటా ఉన్నారు. అందుకని రేపెట్టి పరిస్థితుల్లో జనాల నాడి బీజేపీ వైపు మూవ్ అవుతా ఉంది. రేపు ఎవరో ఒకరు బీజేపీయా, అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ పోటీలు ఉంటాయి, కానీ ఇటుపక్క మాత్రం బీజేపీ గ్యారంటీ పోటీలో ఉండే పార్టీ. బట్ కానీ ఏ మాటకా మాట బీఆర్ఎస్ బీజేపీ కోసం పనిచేసింది మొన్న ఎంపీ ఎలక్షన్లో అయినా ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయినా, నిజమేనా? అంటే అదే చెప్తా ఉన్నా ఇందాక, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, అంతకుముందు కన్ఫ్యూజ్ చేసిండ్రు అట్లే.
ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎలక్షన్లకు కూడా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, అందుకే కవితను అరెస్ట్ చేయట్లేదని ఒకటి, ఇట్లా రకరకాలు. అంటే ఎంతసేపటికి అబద్ధాలు చెప్పటంలో వీళ్ళు పిహెచ్డీలు వచ్చేసినాయి. ఈడనేమో మా నాయకులకేమో అబద్ధాలు చెప్పడం తెలియదు. అందుకని ఈ ఈ రకమైనది వాళ్ళు ఏదైనా చెప్తున్నా 100 సార్లు అబద్ధాలు చెప్తే జనం నిజం అనుకుంటారు. Hmm. ఈ అబద్ధాన్ని నిజం చేయడంలో వాళ్ళు సక్సెస్ కావటం వల్ల, అంతేగాని ఎట్లా ఒకటైతుంది బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఒకటైతుంది, ఎట్లా పనిచేస్తుంది? ఈరోజు ఒక్క ఎంపీ గెలవకుండా పోతే నీ ఎగ్జిస్టెన్స్ కే పోయే పరిస్థితిలోకి వస్తే ఎట్లా పనిచేస్తుంది, కలిసి పనిచేస్తుంది? అంటే ఇవన్నీ ఒట్టి మాటలు. ఇంకోటి బీఆర్ఎస్ అంటాడు, కాంగ్రెస్ బీజేపీ అనేది ఒకటైతుంది. ఎవడన్నా అంటాడు, ఇంటానికి బాగుంటుందా? ఏదున్నా బీజేపీ ఒకటి, బీజేపీయే రేపు గెలిచే పార్టీ. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనే కంటే కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ బీజేపీ ముఖ్యమంత్రి అనేది కూడా నడుస్తుంది. ఎందుకంటే ఆయన సరే ఆర్ఎస్ఎస్ భావజాలము ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిర్రు. ఇప్పటికీ మోడీ గాని బడేబాయ్ చోటేబాయ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రి అని కవిత గారే అన్నారు, ఎవరో కూడా కాదు. ఇట్లానే అనేది నేను ఏంటంటే, ఇవాళ బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉంటే అవతల ఊకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. నీకు ప్రధానమంత్రికి విలువ ఇవ్వాల్సిందే ఎవరైనా. ఎవరో కొంతమంది ప్రధానమంత్రి వాల్యూ తెలియకుండా, ప్రధానమంత్రిని విలువ లేకుండా మాట్లాడటం. ఇలా ప్రధానమంత్రికి విలువ లేకుండా మాట్లాడితే మనకు విలువ లేనట్టే కదా. ఇలా మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి, ఏ పార్టీ అన్నా కానీ నువ్వు ఆ పోస్ట్కి ఒక వాల్యూ ఇవ్వాలి. అందుకని నేను అట్ట పోస్ట్కి విలువెత్తున్నావు అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు. కానీ నాకు తెలిసి ఆయన బడేబాయ్ చోటేబాయ్ అనుకుంటే అంతకుముందు కేసీఆర్ గారు కూడా బొగినిండు ఫస్ట్లో వచ్చినప్పుడు, ఇంత క్లీన్ ప్రైమ్ మినిస్టర్ లేడు ఇట్లా అని. అంటే సమయాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అట్లని రెండు పార్టీలు ఒకటే బీజేపీ ఎజెండా. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో తెలంగాణలో అధికారంలోకి రావాల్సిందే. అధికారంలోకి తీసుకొచ్చినట్టు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సిందే.